ప్రభు యేసుక్రీస్తు నామం శుభములు. ఇప్పుడు దైవజనులు వర్తమానం అలాగనే ఒక మధుర గీతం కూడా ఇందాం మనం. నే సాగిద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగిద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా యేసులో గడిపేదా, యేసుతో నడిచేదా యేసులో గడిపేదా, పరమున చేరగా నేనెల్లిదా, పరమున చేరగా నేనెల్లిదా, ఆనుకువలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నన్ను శత్రువులు వెంటాడినను, నన్ను శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినలు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, స్టెఫెను వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి మరసిన తండ్రి మరసిన, తల్లి మరచిన తండ్రి మరసిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, నా యేసుతో సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా యేసులో గడిపేదా, యేసుతో నడిచేదా యేసులో గడిపేదా, పరమున చేరగా నేనెల్లిదా, పరమున చేరగా నేనెల్లిదా, ఆనుకువలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. క్రీస్తునందు చేరి ఉన్న సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ టీవీ చూస్తున్న సహోదరి సహోదరులు క్రీస్తునందు బిడ్డలకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకొని మన కార్యక్రమం ముందు కొనసాగించుకుందాం. మా తండ్రి మా దేవ, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, ఈ టీవీ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమం మీరు మాకు తోడుగుండి నీ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, గ్రహించే మనసు దయచేయండి. అలాగే వివరించబోతున్న నాకు మీ జ్ఞానము దయచేయండి. ఈ మనవులు యేసు ప్రభులో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఒక పర్యము శుభములు తెలియపరుస్తూ, ఇప్పుడు మనము దేవుని వాక్యము నుండి కొన్ని విషయాలని జీవము కలిగిన తండ్రి తన పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మనకు అనుగ్రహించబడుతున్న కొన్ని మాటలను మనము దేవుని వాక్యము ద్వారా చూద్దామండి.
మనము ఒక ప్రాంతంలో నివాసం ఉంటూ మరి ఒక ప్రాంతానికి మనము ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఒక చక్కటి మార్గాన్ని మనము ఎన్నిక చేసుకుంటాం. ఎగ్జాంపుల్, ఒక గ్రామమునకు 4 మార్గములు ఉంటవి. ఆ 4 మార్గాలు అయితే ఏ మార్గంలో మన ప్రయాణము సుఖవంతముగా ఉంటుంది, క్షేమముగా వెళ్ళగలము, మనం వెళ్ళవలసిన గమ్యస్థలానికి మనము అలిసిపోకుండా, శ్రమ పడకుండా, క్షేమకరముగా, సంతోషముగా, సమాధానముగా వెళ్ళగలము అని ఆలోచన చేసి ఆ మార్గంలో మనం ప్రయాణం చేయడానికి సిద్ధపడుతున్నాం. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక చక్కటి అంశం ఏంటంటే పరలోకమునకు మార్గము. పరలోకమునకు మార్గం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు భూమిపైనే ఉండి కొంతమంది శాస్త్రవేత్తలు ఆకాశం పైన మరి ఒక భూమి ఉన్నదని వారి పరిశోధనల్లో అనేకమైన సంవత్సరములు వారు శ్రమించి అనేకమైన బుక్స్ చదివి వారు ఆ శాస్త్రవేత్తలందరూ కూడా మనకు ఒక ఆకాశం ఉంది, ఒక భూమి ఉంది, పైన అంతరిక్షములని కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రయోగం చేస్తున్నారు. దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకు పైన ఒక నివాస స్థలం ఉంది. ఆ నివాస స్థలానికి మనము ఒక చక్కటి మార్గాన్ని ఎన్నిక చేసుకొని ఆ మార్గము ద్వారానే దేవాది దేవుని యొద్దకు మనము వెళ్ళవలసి ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏమిటి మార్గము అని మనం ఆలోచన చేసినప్పుడు ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు అక్కడ వాక్యములో ఉన్న భావాలను కొన్ని మనం చూద్దామండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములను గూర్చి మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఇక్కడ సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రవక్త అయిన ఇర్మీయాతో ఒక చక్కటి సందేశాన్ని మన ముందుంచుతున్నాడు. ఏమిటి సందేశం అని మనము ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే మనము అనేకమైన మార్గాల కొరకు అన్వేషణ చేస్తున్నాం, అనేకమైన మార్గముల కొరకు విచారిస్తున్నాం. ఏ మార్గంలో మనం ప్రయాణం చేయాలా అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మన బిడ్డలు ఎంచుకున్న ప్రయాణాలు ఒక్కొక్క సమయము వారి ప్రాణం వెనుక తీసుకొచ్చే విధానాన్ని మనం చూస్తున్నాం. కనుక సర్వశక్తిమంతుడైన దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ శరీరము శాశ్వతమైంది కాదు, ఈ భూమి శాశ్వతమైంది కాదు. కారణం ఏంటంటే ఈ శరీరాన్ని, ఈ భూమిని విడిచిపెట్టి ఒక దినాన ఈ ఆత్మ మరి ఒక స్థలానికి ప్రయాణం చేయవలసి ఉన్నది. దాని కొరకు ఒక చక్కటి మార్గమును మనము ఎన్నిక చేసుకోవాలి, ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యము కూడా ఆ విధానములోనే మనకు సెలవిస్తూ ఉంది. ఏమిటి మనము ఆలోచన చేయాలి అని మనము అనుకున్నప్పుడు ఆదికాండము 13వ అధ్యాయాన్ని మనము 5వ వచనం నుండి ఏమిటి అనేకమైన సంగతులు అని మనం ఆలోచన చేసినప్పుడు అబ్రాహామును దేవుడు పిలిచాడు. అబ్రాహామును దేవుడు పిలవగా అబ్రాహాము దేవుని యొక్క పిలుపును అనుసరించి తనకు కలిగిన సమస్తాన్ని, తన నివసిస్తున్న ప్రాంతాన్ని, తన స్నేహితులను, బంధువులను, రక్త సంబంధికులను, ఆ వాతావరణమును విడిచిపెట్టి దేవాది దేవుడు తెలియపరిచిన స్థలానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి, ఏ స్థలములో నివాసం ఉండాలో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అబ్రాహాము దేవుని యొక్క వాక్యమునకు లోబడి తనకు కలిగిన సమస్తమును తీసుకొని ప్రయాణము చేస్తున్నాడు. ఎటువైపు? సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూస్తూ, సర్వ ఆశీర్వాదాలకర్త అయిన దేవుని వైపు చూస్తూ అబ్రాహాము ప్రయాణం చేస్తున్నాడు. అబ్రాహాముతో పాటు తనకు ఉన్న బంధువు లోతు కూడా అబ్రాహాము యొక్క అడుగుజాడలు అబ్రాహామును వెంబడిస్తూ తను కూడా ప్రయాణం చేస్తున్నట్లు 13వ అధ్యాయం మనం ఆదికాండంలో చూస్తాం. వారు ప్రయాణిస్తూ ఒక స్థలములో నివాసం ఉంటూ వారికి వారి లెక్కకు మించిన ఆస్తులు వాళ్ళకు కలిగి వారు బహుగా దేవుడు వారిని ఆశీర్వదించి దీవించినప్పుడు అక్కడ కొంత వివాదాస్పదమైన సంఘటనలు మనము ఆ వాక్యంలో చూడగలం. ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు వారు కలిసి నివసించలేనంత పరిస్థితులు వాళ్ళకు కనపడుతున్నాయి అక్కడ వాక్యము ద్వారా మనం చూసినప్పుడు. అంటే ఆ స్థలము, ఆ ఉభయ కుటుంబాలు కలిసి నివాసం ఉండటానికి ఆ స్థలము సరిపోవట్లేదు. అక్కడ వాళ్ళిద్దరూ కూడా కొంత ఘర్షణ పడుతున్నప్పుడు అబ్రహాము యొక్క దాసులు, లోతు యొక్క దాసులు, అంటే వీరు గొడ్ల కాపురులు,
వాళ్ళగొడ్ల కాపురులు కలిసి కొంత వివాదం చేసుకుంటున్నప్పుడు అది అబ్రహాము యొక్క దృష్టికి వెళ్ళింది. అప్పుడు అబ్రహాము సెలవిస్తున్నాడు, మనిద్దరము రక్త సంబంధులము, మనిద్దరము బంధువులము, మనిద్దరు దాసులు గొడవ పడుట నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. ఇదిగో నేను ఈ స్థలమంతా నీ ముందే ఉంది, నాకంటే చిన్నవాడివి గనక నీవు తూర్పు తట్టు వెళ్తే నేను పడమర తట్టు వెళ్తాను, నీవు ఉత్తరము తట్టు వెళ్తే నేను దక్షిణము తట్టు వెళ్తాను అని లోతుకు అబ్రహాము ఒక చక్కటి ఆప్షన్ ఇచ్చాడు. ఆ ఆప్షన్లో లోతు మొదటిగా ఏమని ఆలోచించాలి? దేవుని మనసు వెరిగిన వాడైతే వెంటనే అయ్యా నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాను అనే ఆలోచన కలిగి ఉండాలి. బహుశా అలాంటి ఆలోచన లేదేమో. అబ్రహాము నుండి ఎప్పుడైతే అటువంటి మాటలు ఆజ్ఞాపింపబడ్డాయో వెంటనే లోతు తూర్పు తట్టు చూసినప్పుడు ఆ స్థలమంతా కూడా పచ్చగా నిగనిగలాడుతూ పాలు తేనెలు ప్రవహించే కానానా దేశం వల్లే ఆ సొదొమ పట్ల సోయగానాలన్నీ కూడా అలా ఉన్నాయి. అప్పుడు లోతు ఆ తూర్పు తట్టు ప్రయాణమయ్యి ఆ సొదొమ ప్రాంతంలో ఒక డేరా వేసుకొని అక్కడ నివాసం ఉంటున్నాడు. అబ్రహాము మాత్రము దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వైపు చూస్తూ ప్రయాణించాడు. దేవుని వైపు చూస్తూ ఎప్పుడైతే ప్రయాణించాడో అక్కడ దేవాది దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, ఇగో ఈ స్థలమంతా కూడా ఈ పడమర వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు ఈ స్థలమంతా కూడా నీకు ఇస్తున్నాను, నీ సంతానమును విస్కరేణువుల వలె ఆశీర్వదించబోతున్నాను. చూడండి, ఒక చిన్న సంఘటన. మార్గము వెన్నుకునే విషయంలో లోతు శరీర సంబంధంగా కనపడే పచ్చదనాన్ని చూశాడు. ఆ పాపానికి సంబంధించిన ఆ సొదొమ పట్టణం దేవుని దృష్టికి బహు ఘోరమైందిగా కనపడుతూ ఉంది. మనం ఆదికాండము 13వ అధ్యాయంలో ఆ 9, 10, 11, 12, 13 వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ వారు సెలెక్ట్ చేసుకున్న ప్రదేశం, వారు వెన్నుకున్న మార్గము, అబ్రహాము ఆ దినము నుండి నిత్యము పాపముతో పోరాడుతూ జీవిస్తూ ఉన్నాడు. లోతు అబ్రహాము అయితే చక్కగా దేవునితో నడుస్తూ దేవుని దీవెనలు పొందుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుతూ దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే దాన్ని కొనసాగించటకు సిద్ధముగా ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఇర్మియా చెప్తున్నాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు, మార్గములను గూర్చి విచారించుడి, పురాతన మార్గములను గూర్చి ఆలోచించుడి, మేలు కలిగిన మార్గం ఏదని అడిగి తెలుసుకొని అందులో ప్రవేశించండి. మన పూర్వీకులను చూసాం. ఐగుప్తు దేశంలో మనం ఆలోచన చేసినప్పుడు ఆ నిర్గమాకాండములో 3వ అధ్యాయం దగ్గర నుండి మనము, అంటే 1వ అధ్యాయం నుండి మనం చూడగలం. 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మోషేతో దేవుని దూత ఆ పొద మధ్యలో నిలబడి మాట్లాడి, ఇదిగో నేను ఐగుప్తు దేశమునకు పంపబోతున్నాను, అక్కడ నా ప్రజలు మొరను నేను అంగీకరించబడ్డాను, వారు బహుశ్రమలో ఉన్నారు అని మోషేతో తెలియపరిచిన సందర్భం. అప్పుడు మోషే కూడా అంటున్నాడు, అయ్యా నేను మాట్లాడలేని వాడిని, మాటలు రానివాడిని, నేను వెళ్ళి వాళ్ళని ఎలా విడిపిస్తాను? అక్కడ దేవుడు తన కార్యములు కొన్ని అబ్రహాము ద్వారా, నీ చేతిలో ఉన్నదేంటి, కర్ర అంటే కాదు పాము అని, అది కింద పడినప్పుడు పాము అయిపోవటం, ఇలాగ అనేకమైన కార్యాలు దేవుడు తన మార్గమును గూర్చి కొన్ని సూచనలను కూడా మోషే ముందు చేశాడు. అలాగే ఐగుప్తు దేశానికి మోషే వెళ్ళినప్పుడు ఆ ఐగుప్తు దేశపు రాజు దగ్గరికి మోషే ఆరోనులు వెళ్ళినప్పుడు, ఇగో ఈ ప్రజలు మొరంతా కూడా వాళ్ళకి వివరించి మేము జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించాలి, మాకు విడుదల దయచేయమని ఆ హేరోదు రాజు దగ్గరికి, ఐగుప్తు దేశపు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇగో వారి హృదయము దినదినము కాఠినం అవుతుంది, కానీ వారిని విడిచిపెడటానికి అంగీకరించబడట్లేదు, ప్రేమ కలిగి లేరు, సమాధానం కలిగి లేరు. అప్పుడు మోషే మొదటి సూచక్రియ ఏంటంటే అక్కడ ఉన్న వాగులన్నీ కూడా ఉత్తమగా మార్చబడినట్లు మనం చూస్తున్నాం. మరి ఒకటి ఏంటంటే మిడతలు, కందిరీగలు కుడితే వెంటనే వాసిపోయి వాళ్ళు పడుతున్న బాధ మనం ఆ నిర్గమాకాండంలో చూస్తాం. మరి ఒక సంఘటన ఏంటంటే వీళ్ళని సరే పంపించేద్దామని రాజు నిర్ణయానికి వచ్చినప్పుడు, తన పెద్ద కుమారుడు చనిపోయినప్పుడు మోషేకి ముందుగా తెలియపరిచాడు దేవుడు, ప్రతి తొలిసూరులో ఉన్న ఒక గొర్రెను వధించి దాని రక్తం అంతా కూడా మీ దారబంధరములపై జల్లి, ఏ దారబంధరం పైన ఆ రక్తం ఉండిద్దో ఆ కుటుంబంలో పెద్ద కుమారుడు చనిపోడు, ఏ కుటుంబ ద్వారబంధరం మీద ఆ గొర్రె పిల్ల రక్తం ఉండదో ఆ కుటుంబంలో ఉన్న జ్యేష్ఠ కుమారుడు మరణిస్తాడు అని మోషేకు తెలియపరిచినప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలి అని మోషే ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ ప్రకారము గొర్రెను వధించి
ఆ రక్తమును తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలు యొక్క ద్వారబంధరములపై ఆ రక్తం అంతా కూడా ప్రోక్షింపబడినప్పుడు దేవుని ఉగ్రత ఆ ప్రాంతమంతా వచ్చినప్పుడు ఐగుప్తులో ఉన్న దేవునికి విరోధులైన సంతానం అంతా కూడా అక్కడ ఆ రాత్రి చనిపోయి ఆ దేశం అంతా కూడా బహు దుఃఖముతో, రోదనతో, ఆవేదనతో, బహు విచారముతో ఉంది. ఎప్పుడైతే ఆ ద్వారబంధరములపై ఉన్న రక్తము చూసి దేవుని యొక్క దూతలు వారిని ఏమి చేయకుండా విడిచిపెట్టి, ఏ ద్వారబంధరం పైన అయితే గొర్రెపిల్ల రక్తము లేదు వారి కుటుంబాల్లో ఉన్న జ్యేష్ఠ కుమారులందరూ కూడా చనిపోయినట్లు మనం నిర్గమాకాండములో చూడగలం దేవుని వాక్యము ద్వారా. అలాగే మనం ఎన్నుకునే మార్గం, ఆ మార్గము మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ద్వారా ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో చెప్తున్నాడు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రానేరడు. ఇక్కడ మనము జాగ్రత్తగా దేవుని వాక్యము ఆలోచన చేసినప్పుడు ఈ యేసుక్రీస్తు అక్కడ మనం చూచి ఉన్నాము. గొర్రెపిల్ల రక్తము ఏ ద్వారబంధరం పైన అయితే లేదో ఆ కుటుంబంలో ఉన్న జ్యేష్ఠ కుమారుడు ఈ లోకమును విడిచి మరణించి తన శరీరము ఆత్మ నుండి వేరైపోతుంది. ఈ దినాన మనము ఈ అంత్య దినాల్లో ఉన్నాం. ఇప్పటి వరకు మనము పరలోక మార్గానికి ఆ పరలోక పట్టణానికి ఒక సరైన మార్గాన్ని మనము ఎంచుకోకపోయినట్లయితే, ఇగో ఐగుప్తిలో ఉన్న ఆ ఐగుప్తీలు మాత్రం ఎలాగ చనిపోయారో అలాగే మనము ఇగో ఆ దేవుని ఉగ్రతకు పాత్రులమైపోతాం, బలైపోతాం. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ కన్నుల ఎదుట అనేకమైన సూచక్రియలు చూశారు, మహత్కార్యములు చూశారు, అద్భుతములు చూశారు. అలాగ వారు వచ్చినప్పుడు మరలా ఫరో యొక్క హృదయ కాఠినం అయిపోయి ఇశ్రాయేలు ప్రజల్ని తరుముకుంటూ వారిని హతము చేయాలి, వీరిని ఎలాగైనా చంపేసేయాలి అనే ఒక ఆలోచన కలిగి దేవునికి విరోధమైన ఆలోచన చేసి ఇశ్రాయేలు ప్రజల్ని తరుముకుంటూ వస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఎదురు ఎర్ర సముద్రము, వెనక వైపు సైన్య శత్రువులు. ఈ ప్రజలందరూ ఏమి చేయాలో తెలియని పరిస్థితి. వెంటనే మోషే తండ్రి అయిన దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నీవేళ నాకు మొరపెడుతున్నా, నీ కర్రని తీసి సముద్రం వైపు చూపించు అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎదుట ఇలా ఉన్న సముద్రం అంతా కూడా ఇలా అలలన్నీ కూడా ఇలా గోడగా కట్టబడి ఆ ఆరిన ఇసుక నేల నుండి ఆ మార్గములో నుండి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రయాణం చేసినట్లు మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నారు కదా, మనము కూడా ఎందుకు వెళ్ళకూడదు అని ఫరో సైన్యము, ఆ రథములు, గుర్రములు, రౌతులు, ఆ సైన్యం అంతా కూడా ఎలాగైనా వీళ్ళని హతము చేయాలి అనుకున్నప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం నుండి దాటి అవతలకు వెళ్ళిన వెంటనే మరలా మోషేకి చెప్తున్నాడు, మోషే నీ కర్రని సముద్రం వైపు చూపించు, నేడు కనపడిన ఐగుప్తీయులు మరి ఎన్నడూ మీ కళ్ళకు కనపడరు. చూడండి దేవుని యొక్క గొప్ప కార్యం. ఆయన మార్గంలో మనం ప్రవేశించటము ద్వారా మన కన్నులు ఎదుట అనేకమైన సూచక్రియలు, అనేకమైన మహత్కార్యములు, అనేకమైన అద్భుతములు దేవాది దేవుడు మన కళ్ళ ముందు చేస్తున్నాడు. వీళ్ళని ఎలాగైనా కానానా దేశం తీసుకెళ్లాలన్నది దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు. అబ్రహాముతో చెప్పాడు, నీ సంతానమునకు ఈ దేశమును విచ్చేదను. లోతు అబ్రహాములు నివాసం ఉన్న దగ్గర వాళ్ళిద్దరూ విడిపోయి చెరొక మార్గాన్ని వెనుకున్న దగ్గర అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం అబ్రహాము యొక్క సంతానానికి కానానా దేశాన్ని ఇస్తానన్నాడు. అలాగే మనము యోహాను సువార్తలో కూడా మనం చూసినప్పుడు ఆ 14వ అధ్యాయము మనం చూసినప్పుడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపాటు చేస్తా, నేనుండు స్థలములో మీరును ఉండులాగా నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకువెళ్తా. అంటే మనకు ఒక పరలోక పట్టణం ఉంది. ఆ పరలోక పట్టణానికి మనం ఒక చక్కటి మార్గాన్ని ఈ భూమి మీదనే దేవుని వాక్యము ద్వారా ఎన్నిక చేసుకోవాలి. ఈ దేవుని వాక్యము ద్వారా యేసు ప్రభు ఆ 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రానేరడు. ఇటు మార్గంలో మనం ప్రయాణం చేయాలి అంటే ఇలాగ ఇశ్రాయేలు ప్రజల ముందు దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు, బండ నుండి మధురమైన జలాన్ని వారికి అందించాడు, సేదు నీళ్లను మాధుర్యమైన మారానీళ్ళు మంచినీళ్ళుగా మార్చాడు. ఆ అడవిలో వాళ్ళకి పాము కాట్లు, తెగుళ్ళు వచ్చినప్పుడు ఆ విత్తడి సర్పం వైపు ఎవరైతే తేరి చూస్తారో
కన్నులు వెత్తి వారు ఈ భూమిపైన జీవించినట్లు చూస్తున్నాం. ఇలాగా క్రైస్తవులమైన మనకి అనేకమైన ఇబ్బందులు, విరుకులు, శ్రమలు, శోధనలు ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు వీటన్నిటి నుండి కూడా దేవాది దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ నిత్యము, ప్రతి సెకండు, ప్రతి నిమిషము, ప్రతి గడి కూడా ఆయన చాసిన రెక్కల కింద మనల్ని భద్రపరుస్తున్నాడు. దేన్ని బట్టి అంటే ఇదిగో ఈ వాక్యమును బట్టి. మరి ఒక వచనమును కూడా మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తుల కార్య గ్రంథములోకి వెళ్తే గాజు దేశము నుండి యెరూషలేమునకు ఆరాధన చేయటానికి నపుంసకుడు వస్తున్నాడు. అతను ఒక మంత్రి, ఆ గాజు దేశంలో ఒక మంత్రి. అతను దేవుని యందు భయభక్తులు కలిగి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఆరాధనకు వస్తున్న సందర్భంలో ఇదిగో అక్కడ అతను దేవుణ్ణి ఆరాధించి తిరిగి